హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి అలాగే సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా ఫైన్. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, గవర్నమెంట్ యొక్క పనితీరు అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక అసత్య ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, వాళ్ళు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. దగ్గర 420 హామీలు ఇచ్చారు వాళ్ళు, 420 హామీలు. వాటిలో ముఖ్యంగా 6 గ్యారంటీలు అనుకుంటా కొన్ని ప్రకటనలు చేశారు, పత్రికాముఖంగా చేసి మేము వచ్చిన తొలి 100 రోజుల్లోనే పూర్తి చేస్తాము అనుకుంటా వాళ్ళు చెప్పారు. ఓకే. కానీ కనీసం ఇచ్చిన 6 గ్యారంటీలనైనా సరే ఇప్పటికీ 7 నెలలు అయింది. ఎక్కడ పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు అనేది తప్పితే మిగిలిన ఎక్కడ కూడా ఇచ్చింది లేదు కదండి. మనం చూస్తున్నాము, ప్రతి మహిళకి 2500 నెలకి ఇస్తామన్నారు. ఎక్కడన్నా ఇస్తున్నారా? లేదు. విద్యార్థులకు మేము 5 లక్షల క్రెడిట్ కార్డ్ సదుపాయం ఇస్తాము అన్నారు. ఇచ్చారా? చదువుకునే ఇంటర్మీడియట్ పైన ప్రతి మహిళకు విద్యార్థినికి మేము స్కూటీ ఇస్తామన్నారు. ఇచ్చారా? ఎక్కడైనా అది లేదే. పోనీ కనీసం వీళ్ళు వాగ్దానాలు చేసినట్టు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు. మొదట్లోనేమో ఎటువంటి నిబంధనలు పెట్టలే, అందరికీ ఉచిత విద్యుత్ 200 యూనిట్లు అన్నారు. వచ్చిన తర్వాత ఏముంది, ఇంటి ఓనర్కి మాత్రమే వస్తుంది, దానిలో రెంట్ ఉన్నోళ్ళకి లేదు. మనకు తెలుసు, మన పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో రెంట్కుండే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి పేద వర్గాలు. వాళ్ళకి అందుబాటులో లేకుండా చేశారు. సరే, 500కే గ్యాస్ సిలిండర్లు అన్నారు. మరి అది ఎంతవరకు అమలవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో సుమారు 92 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉంటాయి. వీళ్ళు ఇస్తున్నది ఎంతమందికి? 39 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తూ నిరుద్యోగ భృతి అన్నారు, అది ఎక్కడ వస్తలేదు. పోనీ వచ్చిన తొలి సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు, అది ఎక్కడ అమలైంది? ఇప్పుడు దాకా ఎన్ని ఇచ్చారు వీళ్ళు? గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన ఉద్యోగాలన్నింటినీ కూడా కేవలం నియామక పత్రాలు అందజేసి మేము ఇచ్చేసాం ఇవి అని చెప్పుకునే దొంగ తెలివితేటలు తప్పితే వీళ్ళకి నిజంగా పరిపాలన పైన ఎక్కడైనా కొద్దిగా సోయన్నదా అండి? మనం చూసాం, ఒకప్పుడు భారతదేశం మొత్తం కరెంటు కోతలతో అల్లాడినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా నిరంతరాయ విద్యుత్ అందించిన రాష్ట్రం తెలంగాణ. నేడు ఎక్కడ చూసినా నిరంతరంగా కరెంటు కోతలు ఉంటున్నాయి. ఆ కరెంటు కోతలు, మాకు కరెంటు పోయింది మహాప్రభు అని ఎవరైనా గనక ట్విట్టర్ వేదికగా దాన్ని తెలియజేస్తే వారి ఇంటి వద్దకు వెళ్ళి ఆ ట్వీట్ డిలీట్ చేస్తారా లేదని బెదిరిస్తున్నారు. ఓకే. ఆ పాలన. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎక్కడా లేదే. హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా ఏ రోజు నీళ్ళ కోసం అల్లాడింది లేదు. ఈరోజు చూసుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లోనే నీళ్ళ కోసం రోడ్డెక్కి ప్రజలు ధర్నాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. చూపిస్తా వీడియోలు కావాలంటే ఎవరికైనా. ఇక హైదరాబాద్ నగరం ట్రాఫిక్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అస్తవ్యస్తమైంది సార్. రోజు చూడండి మీరు, సాయంత్రం అయిందంటే సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో అనేక మంది పంచుకుంటుంటారు, మేము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత సమయం పడుతుంది. ఒకప్పుడు ఆ పరిస్థితులు లేవు. శాంతి భద్రతలు ఎంత దారుణంగా తయారైనాయండి. ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో మర్డర్లు జరుగుతున్నాయి, గంజాయి బ్యాచ్లు దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిపాలనలో విఫలమయ్యారు. కేవలం అనైతిక కార్యక్రమాలు గతంలో దేనికైతే ప్రసిద్ధిగాంచారో వాటిని మాత్రం వీళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు తప్పితే పరిపాలనలో విఫలమయ్యారు. ప్రజలకు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమల్లో విఫలమయ్యారు, అభివృద్ధిలో విఫలమయ్యారు. రైతు బంధుకు సంబంధించి కూడా ఆగస్టులో పెయ్యకపోతే అనేటువంటి సవాల్స్ కూడా జరిగినాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఈలోపే వేస్తున్నామన్నారు, అది ఇంకా కొనసాగుతూనే ఉంది తప్ప అమల్లోకి అయితే వచ్చినట్టుగా కనిపించట్లేదు. అదేనండి చెప్పేది. మేమున్న సమయంలో రైతులకు ఏదైతే ఖరీఫ్, రబీ, యాసంగి, వానాకాలం 2 సీజన్లు కూడా ఆ సీజన్లు మొదలయ్యే సమయానికి రైతుల అకౌంట్లలో రైతు బంధు పడేది. ఈరోజు సీజన్ పూర్తయ్యే సమయానికి కూడా చాలామందికి రైతు బంధు అందని పరిస్థితి. వాళ్ళందరూ కూడా మాకు ఇంతకుముందే బాగుంటుండే, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి మేము అనవసరంగా మోసపోయినాం, మాకు రావాల్సింది వస్తలేదు. అందులో వీళ్ళు మరీ
పోర్టుగాళ్ళు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు? కేసీఆర్ మీకు సంవత్సరానికి 10,000 ఇస్తుండే ఎకరానికి, మేము వస్తే 15,000 ఇస్తాము, రైతుకి 15,000 ఇస్తాము, కౌలు రైతుకి 15,000 ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాము అని చెప్పారు వీళ్ళు. ఏడమలైంది? కనీసం ఈ రోజు వరకు వీళ్ళు ఎక్కడైనా దానికి సంబంధించి ఆ కసరత్ అయినా మొదలు పెట్టారా? ఏదన్నా అంటే కమిటీలు వేస్తాం, కమిటీలు వేసే పేరుతో కాలయాపన చేసి దాన్ని ఇది ఎంతసేపటికి నాంచేస్తారు తప్పితే వీళ్ళకి అది చేసే చిత్తశుద్ధి లేదు. దీని పరిస్థితి ఎలాగుంటే రైతులు రుణమాఫీ అయ్యే అవకాశం ఉందంటారా? ఏమో, ఇప్పుడు దేశంలో ఉన్న దేవుళ్ళు అందరి మీద ప్రమాణాలు చేసుకుంటూ తిరిగాడు ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సమయంలో. ఆగస్ట్ 15th లోపు చేస్తా. మరి మనం ఆల్రెడీ జూలై నెల 2వ వారంలోకి వచ్చినాం. ఇప్పటివరకు అయితే మన కసరత్ ఎక్కడ మొదలైంది లేదు. సరే, దేవుళ్ళు ఎట్లాగూ ఈ కలికాలంలో ఇంకా ఉద్భవించలేదు కదా, నన్ను ఏం చెయ్యలేరు అనుకుని మరి ఆ హామీలన్నీ తీసి ఒట్టు తీసి గట్టు మీద పెడతాడా ఏందా తెలియదు మనకి. ఇక ఎట్లాగూ నిండా మునిగిన తర్వాత సలేముందన్న రీతిలో ఏ హామీ కూడా అమలు చేస్తలేము, ఇది కూడా అమలు చేయకపోతే ఏం పోయేది ఉంది, ఇప్పుడు అప్పుడే దగ్గరలో ఎన్నికలు ఏమున్నాయి అనుకుంటా కూడా వాళ్ళు ఆలోచన చేసినా దానికి ఆశ్చర్యం లేదు. ఓకే, ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉంటే, పాలనా విధానాలు ఎలా ఉంటే, రీసెంట్గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల భేటీ జరిగింది ప్రజాభవన్ వేదికగా. ఈ భేటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ భేటీని ఎలా చూస్తుంది, భేటీకి సంబంధించి ఏం చెప్తుంది సార్? ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారో దాని సంగతి మళ్ళీ తర్వాత మాట్లాడుకున్నాం. అసలు ఈ భేటీని బీఆర్ఎస్ ఎలా చూస్తుందంటే ఏం చెప్తారు? ముందుగా అమర్ గారు, 2 రాష్ట్రాలు కూడా కలిసి ఉండి 2 అభివృద్ధి పదంలోకి దూసుకెళ్ళాలి, మంచి ప్రజలందరూ కూడా మంచి సుఖ సౌఖ్య సంతోషాలతోని సౌకర్యవంతంగా ఉండాలనేది మేము ఆ రోజు కూడా చెప్పినాం. ఓకే, రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నాం. సరే, అందులో భాగంగా మేము కూడా గతంలో ప్రయత్నాలు చేశాము. ఏదైనా సరే 2 రాష్ట్రాల అధికార పక్షాలు కూడా ఒక సంయమనంతో సమన్వయంతో పని చేసుకుంటా ప్రజలకు మేలు చేయాలనేది మేము కూడా కోరుకుంటాం. కానీ కేవలం ప్రచార ఆర్భాటంలో భాగంగా ఏదో హైప్ క్రియేట్ చేశారు. అబ్బా, అసలు భూమి మొత్తం బద్దలైపోయి బ్రహ్మాండం కనిపిస్తుంది మనకి అన్న రీతిలో కొన్ని మీడియా ఛానళ్ళు ఉంటాయి. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు మీడియా మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడు, రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత కాదన్నా గురువు దగ్గర శిష్యుడు. ఆ విషయంలో ఇద్దరు కూడా మీడియాను బ్రహ్మాండంగా ఉదరగొట్టారు. ఓకే, తీరా జరిగింది ఏంటంటే కొండందవి ఎలుకను పట్టిన సందంగా అయింది. ఎక్కడైనా 2 రాష్ట్రాలకు సంబంధించి నెలకొన్న ముఖ్యమైన సమస్యలపైన ఎక్కడైనా సందిగ్ధత వీడిందా? ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో కృష్ణా జలాల వాటా పైన తేలాల్సినది ఉన్నది. నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతానికి ఎక్కువ నీటి వాటా రావాలనేది మేము కోరుతున్నాము. సరే, దానిపైన ఎక్కడైనా చర్చకి ఆస్కారం ఉండి దానిపైన ఏమన్నా కదలిక వచ్చిందా అంటే లేదు, అసలు మాట్లాడలేదు. పోనీ ఈ ఆస్తుల విభజన పైన ఏమన్నా మాట్లాడుకున్నారా తెలంగాణకి ఆంధ్రకి సంబంధించి అంటే అది కూడా లేదు. సరే, ఇవి కూడా కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ చేపట్టబోయిన ప్రాజెక్టులకి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖలు రాసి వాటికి అడ్డంకులు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, డిండి కావచ్చు, లేకపోతే రాజోలి డైవర్షన్ ఇది కావచ్చు. కొన్ని వాటినైనా ఏమన్నా వీరికి ఉన్న పరిచయాలతోని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని తెలంగాణ ప్రాజెక్టులకి అడ్డంకులు ఏమన్నా తొలగించారా? లేదు. మరి అసలైనవి ఏవి జరగకుండా ఏం చేశారు వీళ్ళు? గురువు గారు బాగున్నారా, ఏమన్నా తింటారా, ఇవా మాట్లాడుకునేది. డ్రగ్స్ పైన తీసుకుంటున్నాము మాట్లాడుతున్నాము అంటే అది మీరే అవసరం లేదు కదా. డీజీపీలు 2 రాష్ట్రాల డీజీపీలు కూర్చొని దానిపైన మాట్లాడుకొని వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యమైన ఏదైతే తకరారు నెలకొన్న వాటిపైన మాట్లాడకుండా కేవలం ఏదో ఒక ఐ వాష్ కోసం లేకపోతే వారిద్దరూ కలిసి కులాసాగా కబుర్లు మాట్లాడుకోవడం కోసం కూర్చున్నట్టు ఉంది తప్పితే నిజంగా ప్రజా సమస్యలపైన ఎక్కడ వీళ్ళు మాట్లాడి 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన తెచ్చారు. కనీసం విద్యుత్ బకాయిలు సరే మేమంటున్నాం మాకు రావాలి 17,000 కోట్లని మేము అంటున్నాం, ఆంధ్ర అంటుంది వాళ్ళకి కొంత రావాలి మా దగ్గర నుండి అని వాళ్ళు అంటున్నారు. కొన్ని దానిపైన తేల్చారా అంశం? తేల్చలేదు.
ఏది తేల్చకుండా ఏం చేశారు వీళ్ళు. కాబట్టి దానికి ఎంతో చెప్పిందేమో కొండంత, అక్కడ వెళ్ళింది గోరంతా కూడా లేదు ఏమి. కాబట్టి అది దాన్ని ఏదో వారికి వారు ఒక మేము చేస్తున్నాము, ఏదో చేయబోతున్నాము అనే హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం చేసింది తప్పితే ప్రజలకైతే దానివల్ల ఎటువంటి మేలు జరిగింది లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా ఆస్తుల పరంగా కావచ్చు, నీళ్ల పరంగా, విద్యుత్ పరంగా ఇటువంటి మాటలేవి రాలేదు అంటున్నప్పుడు తరుణంలో కూడా ఆంధ్రాలో కలిపినటువంటి భద్రాచలానికి సంబంధించినటువంటి 7 మండలాలు 5 మండలాలు మళ్ళీ తెలంగాణకి ఇవ్వాలని, లేదు సముద్రంలో కొంత వాటా తెలంగాణకి ఇవ్వాలని, టీటీడీలో కొంత భాగం తెలంగాణకి ఇవ్వాలని, ఇటువంటివి మాత్రమే హైలైట్ చేస్తున్నారు. అవన్నీ నేనేమంటున్నా, వారికి అనుకూలంగా ఉండే బాకా మీడియాలకు లీకులు ఇచ్చికురు వాళ్ళే. ఓకే. కానీ అవి ఎక్కడ చర్చకు రాలేదు, అది ఎక్కడ కూడా వాళ్ళ చర్చలో లేదు, చర్చలో రాలేదు. ఓకే. నేను అందుకే అన్నది, ఇవి కేవలం లీకులు మాత్రమే. మీరు లీకులు ఇచ్చుకున్న అంశాలు కూడా చర్చించలేదు. పోనీ ఈ ఇరు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన అంశాలపైన చర్చించుకోలేదు. 1:45 నిమిషాలు మరి వీరు ఏం మాట్లాడుకున్నారో ఎవరికి అర్థం కాదు. ఓన్లీ ఏంటంటే అదో కమిటీలు వేసినాము, చీఫ్ సెక్రటరీల స్థాయిలో కమిటీలు వేసినాము. ఇవన్నీ గతంలో జరిగినాయే కదా. అధికారుల కమిటీలు ఇరు రాష్ట్రాలు అయ్యి గతంలో ఉండే, మంత్రుల కమిటీలు ఉండే, అప్పుడేమన్నా తేలిందా? తేలలేదు. మరి ఇప్పుడు సేమ్ అదే చేసుకుంటా దానికి ఏదో మేము చేసేసినాము, మేము అసలు చేస్తున్నాము అనే రీతిలో ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు బయటకు బిల్డప్ ఇచ్చి తప్పితే అక్కడ జరిగింది ఏం లేదు ఫలవంతమైన చర్చ. కానీ వీళ్ళిద్దరు భేటీ అవుతున్నారు అంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి నేతలు కావచ్చు, లేదంటే కీలకంగా మారినటువంటి కొంతమంది నేతలు కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్లు, ఈ కామెంట్లు కరెక్టే అంటారా? సరే, భేటీకి ముందు ఇటువంటి కామెంట్లు చేశారు, భేటీ తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? భేటీ ముందు అయినా తర్వాత అయినా మీరు చెప్తున్న సోకాల్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మను అమ్ముకుని ఆత్మ వంచన చేసుకుంటూ అధికారం కోసం వెంపర్లాడుతారు తప్పితే వాళ్ళకు కూడా తెలుసు నిజంగా అయ్యేదేం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఏమైనా జరిగితే తన మాజీ అనుచరుడు ద్వారా తెలంగాణ పైన ఆంధ్ర ముఖ్యమంత్రి పెత్తనం చేయడానికి ఆస్కారం దొరికింది అనుకోవచ్చు. ఓకే. అంతకు మించి పెద్దగా ఏమి ఉండదు అక్కడ. భేటీ అయిపోయిన తర్వాత ఇటు భట్టి గారు కావచ్చు, లేదంటే ఏపీ నుంచి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, వారు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో, జరిగిన దానికి క్లారిటీ కూడా లేకుండా జరిగింది. అనేక విషయాలు చర్చకు వచ్చాయి. వీటన్నిటి మీద ఫ్యూచర్లో వర్కౌట్ చేస్తామని మాత్రమే చెప్పారు. ఈ అంశాల మీద మాట్లాడాము, ఈ అంశాల మీద క్లారిటీ ఉంది, దీని మీద ఈ అవగాహన వచ్చింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడ చేయలేదు. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఆ భేటీ తర్వాత వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడతారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్గా అక్కడ జరిగిందే ఏం లేనప్పుడు ఏమొచ్చి చెప్తారు? అందుకే పాపం వీళ్ళు కూడా ఏదో వచ్చి చెప్పాలి అన్నారు కాబట్టి ముందుకు వచ్చి ఏదో మేము ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ ఏదో వచ్చేసి జరిగింది, మళ్ళీ ముగ్గురు కూర్చుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం అనడం తప్పితే అక్కడ నిజంగా లోపల పెద్ద చర్చించింది ఏముంది? వీళ్ళు ఓకే, వాళ్ళ అసలైన అంశాలు అన్నింటిని వదిలేసి ఆ 1:45 నిమిషాలు ఏం చర్చించుకున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, సమయానికి తింటున్నారా, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా అనేది తప్పితే ఇంకేం మాట్లాడుకున్నారు వీళ్ళు? రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అయితే తెలంగాణకు సంబంధించిన, ఆంధ్రాకు సంబంధించిన అంశాలు రాలేవు ముఖ్యమైనవి. మరి ఇంకేం మాట్లాడుకుంటారండి? ఓకే. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఏదో పెట్టారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు కొద్దిగా గట్టిగా క్వశ్చన్లు అడుగుతుంటే ఇంకా ముందు మరిన్ని చర్చలు ఉంటాయి అప్పుడు చెప్తాం అనుకుంటే వెళ్ళిపోయారు. అంతకు మించి ఇంకేం జరగలేదు అక్కడ. ఈ భేటీ తర్వాత కూడా నెక్స్ట్ డే చంద్రబాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. మరలా తెలంగాణలో టీడీపీ పునరుద్ధరణ చేస్తాము, టీడీపీ మరలా ఇక్కడ పోటీ చేస్తుంది, ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన మాదిరిగానే తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము అనేసి. ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ లాంటివి. నేను అప్పుడు కూడా చాలా డిప్లొమాటిక్గానే చెప్పాను, విడదీయాలని చెప్పలేదు, కలిసి ఉండాలని చెప్పలేదు అనేటువంటి కామెంట్లు కూడా చేశారు ఇండైరెక్ట్గా. సరే, చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీని తెలంగాణలో విస్తరించాలనుకోవడం సరే, అది వారి వ్యక్తిగత విషయం. ఎవరైనా సరే వారి పార్టీని విస్తరించాలని అనుకుంటారు.
కానీ నిజంగా చిత్తశుద్ధితో అనుకుంటున్నారా అంటే దాన్ని అందరు ఆలోచించాలి. ఎందుకంటే మనం చూసినాం 2018 నుండి 2023 వరకు తెలంగాణలో అనేక ఉప ఎన్నికలు జరిగినాయి, అనేక లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. వేటిలో కూడా పోటీ చేయలే. 2019 పార్లమెంట్లో కూడా పోటీ చేయలే ఆయన. మొన్న జరిగిన పార్లమెంట్లో పోటీ చేయలే, అసెంబ్లీలో పోటీ చేయలే, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయలే. వేటిల్లో కూడా పోటీ చేయకుండా ఇవాళ వచ్చేసి నేను మళ్ళీ నాకు 2 ప్రాంతాలు సమానమే అనే మాట మాట్లాడుతుంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలేమి అమాయకులు కాదు, చైతన్యవంతులు అయ్యారు. తప్పకుండా వాళ్ళకి తెలుసు హిస్ ప్రయారిటీస్ లైన్ ఆంధ్ర. ఆయన ప్రయారిటీస్ అన్నీ ఆంధ్రలో ఉంటాయి. నిజంగా ఆయనకు గనక తెలంగాణ కూడా నాకు సమానమే అనుకుంటే మరి కృష్ణా జలాల్లో సమాన వాటా ఇవ్వాలి కదా తెలంగాణకి. ఇప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ, మరి ఆ వాటా ఇవ్వాలి కదా, ఇస్తారా? కనీసము గతంలో రాష్ట్ర విభజనకు ముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఇట్లాంటి వాటికి అడ్డంకులు పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? నిజంగా తెలంగాణ సమానం నాకు ఆంధ్రాతో అనుకుని ఉంటే తెలంగాణ రైతులకు నీళ్ళు అందజేసే ప్రాజెక్టులకు అడ్డంకులు పెడతారా, సృష్టిస్తారా? అట్లాంటివి చేయరు. పోనీ వాటిని ఇప్పటికైనా తప్పిదం అది జరిగిపోయింది, నేను వెనక్కి తీసుకుంటాను అంటున్నాడు ఒక మాట అయినా. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నీరుగార్చాలనేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారనేది వారికి తెలుసు, ఆ రోజు ఆ పార్టీలో మాకు కూడా తెలుసు. ఆయన వాటిపైన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఇటువంటి కామెంట్లు ఇప్పుడు బీఆర్ఎస్కి మరలా ప్రాణం ఇచ్చినట్టు అంటారా, లేదంటే ఎట్లా చూడాలి? అసలు కామెంట్లు ఎట్లా చూడాలంటారు? అంటే నేను మళ్ళీ చెప్తున్నాం, ఆయన అలా పార్టీ కార్యక్రమాలు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. మాకున్న మొట్టమొదటిది ఎప్పుడైనా సరే మా యొక్క మొట్టమొదటి ఉద్దేశం కావచ్చు, లక్ష్యం కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి మేలు జరగాలి, తెలంగాణకు మేలు జరగాలి. అట్ ది సేమ్ టైం ఇతరులు కూడా మంచిగా ఉండాలనుకుంటాం మేము. పక్క రాష్ట్రాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మేము ఇంకొంచెం మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం మేము. సో న్యాచురల్గా మా లక్ష్యం తెలంగాణ యొక్క హక్కుల పరిరక్షణ, తెలంగాణ అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకూడదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలగకూడదు. ఇవి మా లక్ష్యం. సో వాటికి అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న బీజేపీతో అధికారం పంచుకుంటున్నారు. మరి బీజేపీ నాయకులు వారి యొక్క పరిచయాలను ఉపయోగించుకొని తెలంగాణకి రావాల్సిన హక్కుల గురించి మరి కొట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి సాధిస్తే ఓకే, మంచిది. లేకపోతే అటు వారితో చంద్రబాబు నాయుడు గారితో అంటగాగుతున్న బీజేపీని, చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెట్టబోయే రేవంత్ రెడ్డి ఇద్దరిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం మేము. అందులో ఎక్కడ కూడా మొహమాటం లేదు, భేషజాలు లేవు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గనక ఏమాత్రం వీళ్ళు పనిచేయకుండా తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చూశారో ఆనాటి పరిస్థితులు మళ్ళీ చూస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా నాకు పేరుంది, ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన నేతగా కూడా పేరుంది. ఆ రికార్డుని అయితే రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఎవరో బద్దలగొట్టే అవకాశం కూడా లేదు. కానీ హైదరాబాదు, సికింద్రాబాదు రెండుగా ఉన్నదాన్ని మూడో సిటీ కూడా చెయ్యాలి అంటే ఏం పేరు పెట్టాలని చెప్పి ఆ రోజు చాలా ఆలోచించి సైబరాబాద్ అని చెప్పి దానికి నామకరణం చేయడం జరిగింది. అది ఈరోజు సైబరాబాద్ నేను నిర్మించినటువంటిదే అనేటువంటి కామెంట్లు మళ్ళొకసారి చేశారు చంద్రబాబు గారు. ఆయనది ఏముందండి, ఆయన చాలా చెప్తాడు. అన్నీ నేనే చేశాను అంటాడు, వ్యాక్సిన్లు నేనే క్రియేట్ చేసిన అంటాడు, లేకపోతే అసలు భారతదేశంలో సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే అంటాడు, లేకపోతే ఐటీ నేనే తెచ్చిన అంటాడు. అందరికీ తెలుసు ఐటీ విప్లవం ఈయనకు సంబంధం లేదు, అది రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో వచ్చింది. తర్వాత సైబరాబాద్ అనేసి ఈ రోజుకి కూడా ఆయన ఏదైతే భుజాలు తడుముకుంటాడో లేకపోతే శభాష్ అని తనంతానే అనుకుంటాడో, అది యాక్చువల్గా ఆ హైటెక్ సిటీ దగ్గర కట్టిన ఏదైతే ఉన్నదో దాన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలోనే దాన్ని రాజీవ్ నాలెడ్జ్ పార్క్ అనే పేరుతోని ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో భాగంగా దాన్ని కంటిన్యూ చేసిండు తప్పితే ఈయన మానసపుత్రిక ఏం కాదు అది. కావాలంటే ఎవరికైనా ఈ రోజు కూడా అక్కడికి వెళ్తే ఆ శిలాఫలకం కనిపిస్తుంది.
కాబట్టి ఏదో ఒక లోకంలో, ఊహాజనిత లోకం నుండి అన్నిటికీ నేనే సృష్టికర్త, నేను మరో విశ్వామిత్రుణ్ణి, నేనే క్రియేట్ చేసిన, నేనే కట్టించిన, హైదరాబాద్ని నేనే ప్రపంచ పటంలో పెట్టిన, నా వల్లే హైదరాబాద్కి పేరు వచ్చింది, ఇటువంటివన్నీ ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చే నాటికే దేశంలో హైదరాబాద్ 5వ అతిపెద్ద నగరం, అభివృద్ధి చెందిన నగరం. నేడు అలాగే కొనసాగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంకా అభివృద్ధి చెంది దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం సాధించిన రాష్ట్రంగా మారింది. దేశంలోనే తొలి 3 స్థానాల్లో నిలిచిన జిఎస్డిపి కలిగిన రాష్ట్రంగా అవతరించింది. 24 గంటలు విద్యుత్ అందించే రాష్ట్రంగా అవతరించింది. ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందించిన రాష్ట్రంగా అవతరించింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ని వెనక్కి దోసి దేశంలో పంజాబ్ తర్వాత మనమే అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు అందించిన రాష్ట్రంగా అవతరించింది. అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రంగా అవతరించింది. ఇవన్నీ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో సాధించారు తప్పితే తెలంగాణ సమాజం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలంగాణ సెంటిమెంటు, కేసీఆర్ గారు రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు కాబట్టి ఆ రోజు అధికారం వచ్చింది. ఆ తర్వాత 2018లో మరలా ముందస్తు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇటు టీడీపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, పొత్తుతో వెళ్తే ఆ పొత్తును అడ్డు పెట్టుకుని మరలా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు తప్ప, లేదంటే అప్పుడే కేసీఆర్ గారికి అధికారం కోల్పోవాల్సిందనేటువంటి కామెంట్లు కొన్ని వినిపించాయి. 2023 ఎలక్షన్ వచ్చేటప్పటికి సైలెంట్గా ఉంది టీడీపీ, బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఎవరి పనులు చేసుకుంటూ కూడా అధికారం కోల్పోయారు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇప్పుడు మరలా చంద్రబాబు గారు మరలా కొత్తగా తెలంగాణలో అడుగు పెడతాము, మరలా తెలంగాణలో పార్టీ పునరుత్తేజాన్ని తీసుకొస్తాము, మరలా పోటీ చేస్తాము అంటే ఇది బీఆర్ఎస్ దీనికి మళ్ళీ అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయా, లేదు బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశాలు ఇవి? ఏం చెప్తారు సార్ అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు దానికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది, తెలంగాణ సమాజం చెప్తుంది. సరే, మేము 10 సంవత్సరాలు తెలంగాణకి మంచి పరిపాలన అందించాం, అభివృద్ధి ఫలాలు అందించాం, సంక్షేమ ఫలాలు అందించాం. కానీ ఎక్కడో ఒక చోట మన సమాజంలో ఏంటంటే ఎంత జరిగినా ఇంకేదన్నా కొత్తది వస్తుంది అనుకున్నప్పుడు దానికి ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేని హామీలు ఇచ్చుకుంటూ వచ్చింది. నేను ఇందాక చెప్పిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి ప్రతి రంగానికి, కానీ ఏది కూడా అమలు జరుగుతలేదు. వీళ్ళు గ్రహించడం ప్రారంభించారు. మెల్లమెల్లగా ప్రజల్లో వ్యతిరేకత అనేది పెరుగుతుంది. మనం చూసాం, ఇన్నగాక మొన్న చూసినాం కదండి, ఖమ్మం జిల్లాలో ఒక రైతు, ప్రభాకర్ అనే రైతు లైవ్గా సెల్ఫీ వీడియో పెట్టి, నా భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారు, నాకు ఇక వేరే దిక్కు దోచడం లేదు, నాకు చావు మాత్రమే శరణ్యం అనుకుంటా ఆ కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పి మరీ చనిపోయాడు. అది కూడా ఎక్కడ జరిగింది? స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. అది జరిగి ఇప్పటికి 4 రోజులు అయింది. కనీసం వారి కుటుంబాన్ని, ఆ చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా? మొత్తం ఊరంతా తిరుగుతున్నాడు భట్టి విక్రమార్క గారు, ఆ రైతును పరామర్శించలే. కనీసం ఆ రైతు చనిపోతూ నా చావుకు వీళ్ళు కారణమని పేర్కొన్న వాళ్ళనైనా అరెస్ట్ చేశారా పోలీసులు? చేయలేదు. శాంతి భద్రతలు ఏమైపోయినాయి? పరిపాలన ఏమైపోయింది? కాబట్టి వీళ్ళు పరిపాలనలో వైఫల్యం చెందారు, ఇంకా చెందుతారు. వీళ్ళు చేసేది మాత్రం ఒకటి ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లేకపోతే ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తప్పితే వీళ్ళు ఇంకోటి ఏది చేయలేకపోతున్నారు. సరే, ఆ కొనుగోలు అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. దాన్ని మనం ఎక్కడ 2014 నుంచి నేటి వరకు చూస్తూనే ఉన్నాం. సో వీళ్ళకి పరిపాలన అనేది 2వ ప్రాధాన్యతగా ఉన్నది. ఉన్న అధికారాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ గురించి మనకు తెలుసు, అదొక కప్పల తక్కడ. ఏ నిమిషంలో ఎవని కాలు గుంజేస్తాడో, ముఖ్యమంత్రి పీఠం ఎవడు చేజిక్కించుకుంటాడు అనే భయంలో ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాం. మళ్ళీ దీనిలో ఇంకా అత్యంత దారుణం ఏంటంటే రాహుల్ గాంధీ అని ఢిల్లీ నుంచి వస్తాడు ఒక నాయకుడు. పాపం అతనికి విషయ పరిజ్ఞానం ఉంటుందా ఉండదా తెలియదు. ఏం చేస్తాడు? బహిరంగ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తాడు. పార్టీ ఫిరాయింపులు చేసే వాళ్ళని
ప్రజాక్షేత్రంలో క్షమించకూడదు, అటువంటి వాళ్ళని తక్షణమే డిస్క్వాలిఫై చేయాలి, అటువంటి వాటిని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి పోరాటం చేస్తాం మేమంటాడు. ఆయన వెనుకనే ఎవరుంటారు? బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి వీళ్ళ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇటువంటి వాళ్ళు ఉంటారు. అరే నీ వెనుకనే నలుపుని పెట్టుకుని నువ్వు ప్రజలకి చేస్తుంటే ఏముంటుంది? వీళ్ళ మేనిఫెస్టోలో మళ్ళీ చాలా గొప్పగా చెప్పిరండి సూక్తులు. వీళ్ళు న్యాయపత్రాన్ని ఒకటి పెట్టి దానిలో 13వ పాయింట్, మేము అధికారంలోకి రాగానే తక్షణం ఒక చట్టం తీసుకొస్తాం, దాని ప్రకారం ఒక సింబల్ మీద గెలిచిన వాళ్ళు కనుక పార్టీ మారితే ఇమ్మీడియట్గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయేటట్టు ఆ చట్టం మేము తీసుకొస్తాము. అర్ధరాత్రి 1 గంటకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకుంటావు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటావు. మళ్ళీ ఢిల్లీలో వాళ్ళు వస్తే ఏం చేస్తాడు? ఒక చేతిలోనేమో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ఒక చేతితో షేక్ హ్యాండ్ ఇస్తాడు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఇక్కడ సూక్తులు చెప్పుడు లేకపోతే ఇంకోటే చెప్పి ప్రజలని ఎంతకాలం మభ్యపెడతారు? అయిపోయింది. మీరు చేయగలిగిన మోసం అంతా కూడా మొన్న ఎన్నికల్లో చేసేసారు. అది ఈరోజు ఇక ప్రజల ముందు నడవదు. వాళ్ళకి చెప్పినవి పనులు చేయండి, మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపియండి, మాకంటే ఎక్కువ మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి చూపియండి, నడుస్తుంది. ఏదో మాకు అనుకూలంగా ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, మీడియా అధిపతులు, నేను ఇంటికి వెళ్ళి కలుస్తున్నా, వాళ్ళతో నా బంధం ఉంది, నేను వాటి ద్వారా ఇష్టం వచ్చినట్టు అభూత కల్పనలు ప్రజలకు తీసుకెళ్తా అంటే నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే మహిళల కోసం నువ్వు ఫ్రీ బస్ అని పెట్టినావో ఆ మహిళలే నిన్ను ఆ బస్సు సర్వీస్ మేము పెట్టమని అడిగినామా, దాన్ని పెట్టి మాకు సమస్యలు పెంచావు నువ్వు అని తిడుతున్నారు. ఆ వీడియో మీకు చూపించమంటే ఇప్పుడే మీ దానిలోనే ప్లే చేస్తాను నేను. ఒకవేళ మీరు ప్లే చేయమంటే ప్రజలకు కూడా తెలియజేద్దామంటే చేద్దాం, తప్పేం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఆ రకమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పార్టీ ఫిలాయింపులు లేకపోతే కొత్త కొత్త అంశాలను తెర మీదకి తీసుకురావడము, పరిపాలన తప్పితే అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, కొంతమంది జాయిన్ అయినటువంటి పరిస్థితి, ఇంకా అనేక మంది రావడానికి కూడా రెడీగా ఉన్నారనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. మరో పక్క బీజేపీ ఏమో ఎవరెవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళందరికీ రాజీనామాలు చేసి ఎలక్షన్స్కి వెళ్ళే ధైర్యం ఉందా, ఎలక్షన్స్కి వెళ్ళి గెలవండి అనేటువంటి సవాళ్ళు బీజేపీ చేస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఎందుకు సార్ సైలెంట్గా ఉంటుంది? మేము సైలెంట్గా ఎక్కడ ఉన్నామండి. మేము స్పీకర్ గారికి మొట్టమొదటి ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగినప్పుడే మేము స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి చేరంగానే మేము స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మనకి ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఫిరాయింపుల పైన వచ్చిన ఫిర్యాదుని స్పీకర్ 3 నెలల లోపల పరిష్కరించాలి, అలా చేయని పక్షంలో మేము కలగజేసుకుని మేము ఇస్తాం దానిపైన తీర్పు అని చెప్పారు. ఆ 3 నెలలు కూడా అయిపోయింది. ఈలోగా వేరే ఇతర ఎమ్మెల్యేలు చేరారు, వారిపైన కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇవాళ విచారణకు వస్తే దాన్ని గురువారానికి వాయిదా కూడా వేశారు. మేము ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో అన్ని రకాలుగా మేము దానిపైన మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా దారుణం ఏంటంటే బాన్స్వాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మా పార్టీ నాయకులు ఆయనను గెలవనికి ఆయన ఇంటికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెడతారు. దొంగతనంగా వచ్చి వాళ్ళని కలిసి పార్టీలో చేరమని అడుగుతున్న ముఖ్యమంత్రి పైన కేసు ఉండదు. మా పార్టీ ఎమ్మెల్యేను గెలవనికి మా పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇటువంటి వాళ్ళు వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెడతారు. అధికారంలోకి వచ్చే సమయానికేమో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. కంచెలు బద్దలు కొట్టేస్తాం, ఇక నుంచి పోలీస్ నిర్బంధాలు ఉండవు, ప్రజాస్వామ్యాన్ని మేమే పరిరక్షిస్తాం, ప్రజాస్వామ్యం తెలంగాణలో పరిడలుతుంది అని కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్యేలు మా నాయకుల్ని కలవనికి పోతే అరెస్టులు చేస్తారు. పోనీ వాళ్ళకి సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులు లేకపోతే ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఉద్యోగాలు రాకుండా ఇంకా తిరుగుతున్న వాళ్ళు, లేదు స్వయంగా ముఖ్యమంత్రే నియామక పత్రాలు ఇచ్చినప్పటికీ ఉద్యోగాల్లో తీసుకోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఆందోళన చేస్తే ఈరోజు మరి ఏం చేస్తున్నారు? అదే ఇనుప కంచెలు, పోలీస్ నిర్బంధం, ఎక్కడికక్కడ అరెస్టులు, ఇవే కదా చేస్తున్నది. ఏమైపోయింది? మీరు చెప్పిన మాటలు గొప్ప గొప్ప మాటలు చెప్పారు కదా. ప్రజాపాలన ఏమైపోయింది? ముఖ్యమంత్రి మొదట్లో ఏమన్నాడు, నేనే తీసుకుంటా రోజు ప్రజాపాలనలో ప్రజల నుంచి ఫిర్యాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు,
మా ఎమ్మెల్యేలు తీసుకుంటారు, మా మంత్రులు తీసుకుంటారు అన్నాడు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు కనిపిస్తలేరు దానిలో. అధికారులు కూడా తూతు మంత్రంగా తీసుకుంటున్నారు. సరే మేము పైకి తీరవేస్తాం అంటున్నారు తప్పితే ఇక్కడ పరిష్కారం కూడా లేదు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. ఎస్, కరెక్ట్, ఒప్పుకోవచ్చు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ, ప్రజాస్వామ్య హక్కుల హరణ, నిర్బంధం, పోలీసుల ద్వారా అణిచివేత, ఈ మూడు మాత్రం చేస్తున్నారు తప్పకుండా. ఇందిరమ్మ రాజ్యం అనేది ఆ విధంగా తీసుకొచ్చారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారు, బాగానే ఉంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు కదా టీఆర్ఎస్లకి. అప్పుడు ఏం చెప్తారు సార్ దానికి సమాధానం? మరి అమర్ గారు, ఫిరాయింపులు అనేదానికి లేదు, విలీనం అనేదానికి వివిధమైన నిర్వచనాలు ఉన్నాయి. ఈ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఒకవేళ గనక 2/3 మెజార్టీతోని ఇతర పార్టీలకు వెళ్తే దాన్ని విలీనం అంటారు. మేము ఆ రోజు మా దగ్గర జరిగింది విలీనం. ఈరోజు వీళ్ళు చేస్తున్నది ఫిరాయింపులు. అది రాజ్యాంగబద్ధం. ఎప్పుడు 2/3 మెజార్టీతో ఎమ్మెల్యేలు కనుక స్పీకర్ గారి వద్దకు వెళ్ళి మేము ఈ శాసనసభ పక్షాన్ని ఈ పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నాము అనుకుంటే ఎస్, అది రాజ్యాంగబద్ధం. అది అట్లా కాకుండా ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయింపులు చేయాలి అనుకుంటే అది ఫిరాయింపు చట్టం కిందకి వర్తిస్తుంది, అనర్హులుగా ప్రకటించాలి. ఇప్పుడు మొన్న చూసినాం ఎలక్షన్స్లో. మొన్న 2013 డిసెంబర్లో కారు గుర్తు మీద గెలిచిన దానం నాగేందర్ గారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి చెయ్యి గుర్తు మీద ఎంపీగా పోటీ చేశారు. ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు మీద ఎంపీగా పోటీ చేయవచ్చా? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవ్వాలి కదా. స్పీకర్ గారు మాత్రం వాటికి సమయం ఇస్తలేరు. ఆయన ఇంకేం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు స్పీకర్ గారు సరే, ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వచ్చు, కేవలం ఆయన నియోజకవర్గంలోనే ఉంటుండా ఇన్ని రోజులు, వేరే పనులు చేసుకుంటలేడా? మా ఎమ్మెల్యేలు మేము ఫిర్యాదు ఇవ్వనికి వస్తున్నాము అంటే సమయం ఇస్తలేరు ఆయన. ఏది ఇదేనా ప్రజాస్వామ్య వ్యవస్థ? ఇదేనా రాజ్యాంగ పరిరక్షణ? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు నీతులు చెప్పి వాటిని తప్పడం అనేది ఇప్పుడు ఎట్లయితే ఉందో, శ్రీరంగ నీతులు చెప్తున్నారు, చేసేవి మాత్రం అన్నీ ఏదో పనులు. సరే, ప్రజలే అంతిమంగా మళ్ళీ తీర్పునిస్తారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఒకసారి చావు దెబ్బ కొడితే 10 ఏళ్ల పాటు కోలుకోనికి వాళ్ళకి కుదరలే. ఇప్పటికైనా మారి మళ్ళీ ఆ ప్రయత్నాలు చేస్తారా అంటే మంచితనంగా ఉండేది లేదు. 2004లో మొదటగా చేసిరు కదండి వీళ్ళు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మందిని గుంజుకున్నారు కదా ఆ రోజు వీళ్ళు. ఆ తర్వాత 2014 నుండి 2023 వరకు వీళ్ళకి ప్రజలు ఎప్పటికప్పుడు కరుగాల్చి వాతలు పెట్టిరు కదా. సరే, ప్రజలు కొద్దిగా జాలిదయ కలిగిన వాళ్ళు, పోన్లే ఇప్పుడు బుద్ధి వచ్చి ఉంటుంది, మారి ఉంటారేమో, మంచి పరిపాలన అందిస్తారేమో, హామీలు ఎక్కువ ఇస్తున్నారు కదా, ఒకసారి చూద్దాం వీళ్ళని అన్నట్టు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాలను తుంగలోకి దొక్కారు, ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేశారు. మళ్ళీ అదే పాత కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్ అనేది ఏదైతే ఉండేనో, నేను మళ్ళీ తెలంగాణలో చూస్తున్నాం మనం. ఇసుక దగ్గర నుండి, ఫ్లై యాష్ దగ్గర నుండి, లేకపోతే రవాణా సంస్థలో జరుగుతున్న టికెట్ల కుంభకోణం గురించి ప్రతిదీ వీళ్ళు చేస్తున్నది కుంభకోణమే కదా. దానిపైన ఆధారాలతో సహా మా ఎమ్మెల్యేలు పట్టుకుంటున్నారు కదా. పట్టుకున్న ఇసుక లారీల్ని అర్ధరాత్రి ఎక్కడికి పోయినాయో తెలియకుండా మాయం చేసిన ఘనత ఉంది కదండి. మనం ములుగు జిల్లాలో చూసినాం కదా, దానిలో ఒక మంత్రి పిఏ దొరికిండు కదా. కాబట్టి కాంగ్రెస్కి ప్రజల సమస్యలు, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ఇవన్నీ కాదు. వాళ్ళకి కావాల్సిందల్లా దొరికింది అవకాశం దోచుకదిందాం నడుస్తోంది. అది ఎంతకాలం ప్రజలు భరిస్తారనేది మనం చూడాలి. కానీ ఈ సమస్యలన్నిటిపైన మరలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాటాలు చేసే రోజులు ఉన్నాయంటారా, లేదంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేటువంటి దానికి కూడా ఏమైనా క్లారిటీ ఉందా? ఆల్రెడీ మేము ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ కుంభకోణాన్ని బయటకు వెలికి తీశారు, పట్టుకున్నారు. దానిపైన అదేవిధంగా తుంగతుర్తి, ములుగు రెండిట్లో జరుగుతున్న ఇసుక దందాలపైన మా నాయకులు అక్కడ పోరాడుతున్నారు.
వాటిని ఆల్రెడీ పోలీసులు పట్టించిరు కొన్నిసార్లు పోలీసులు పట్టుకుంటలేరు చెప్పినా కూడా పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేసిందో వాటి పక్షాన మేము పోరాటాలు చేస్తున్నాం. మా పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం పోరాటాలు చేస్తోంది. మా నాయకులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు ఎప్పటికప్పుడు ఇటువంటి వాటిపైన స్పందిస్తున్నారు. మా పార్టీలో కొత్తగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు కూడా ఇటువంటి సమస్యలపైన ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఎల్లారెడ్డిలో రైతుల దగ్గర నుండి ఈ లోన్లు కట్టలేదనేసి భూములు గుంజుకుంటామని వేలం వేసే ప్రయత్నం చేస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు రైతులందరినీ తీసుకుపోయి ఆ బ్యాంకు దగ్గర ధర్నాలు చేశారు. ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ చేస్తా అంటాడు, మీరేమో ఇవన్నీ చేస్తున్నారా ఈలోగా అనుకుంటా. సో మేము ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాం. ఆ పోరాటాలు ఇంకా తీవ్రతరం అవుతాయి. మీరేదో నలుగురు ఎమ్మెల్యేలను నలుగురు ఎమ్మెల్సీలను కార్పొరేటర్లను ఇంకోళ్ళను గుంజుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇంతకంటే గడ్డు కాలం మేము గతంలో చూసినాం. 2004 నుండి 2014 వరకు అనేక ప్రయత్నాలు చేసిరు ఇట్లాంటి అన్నింటినీ తట్టుకొని ఎదురొడ్డి నిలబడి అంతిమంగా విజయం సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. మళ్ళీ మీరు చేసే ఇటువంటి ప్రయత్నాల ద్వారా మా సంకల్పం బలపడుతుంది తప్పితే బలహీనం కాదు. నలుగురు అవకాశవాదులు అటు ఇటు పోతుండొచ్చు, కానీ మా పార్టీ మా నాయకుడు మా సంకల్పం ఎక్కడ కూడా మేము తగ్గేదే లేదు. బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న తర్వాతే ఓటమి జరిగింది, లేదు మళ్ళీ టీఆర్ఎస్గానే మార్చాలి అనేటువంటి ప్రతిపాదనలు కూడా కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. మరలా టీఆర్ఎస్గా మార్చుకునే అవకాశం ఉందా, బీఆర్ఎస్గానే కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన లక్ష్యంతో భారత రాష్ట్ర సమితిగా మా పార్టీని మార్చారు. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతిని దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిద్దాం, అక్కడున్న రైతులకు కూడా ఈ ప్రయోజనాలు అందజేద్దాం అనేసి ఆయన ఒక సంకల్పంతో భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితిని అవతరించారు. దానివల్ల నష్టం జరుగుతుంది అనేసి ఎందుకు అవుతుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు. ప్రజలు వాటిని చూస్తారు తప్పితే కేవలం ఒక పేరు మార్పుని వాళ్ళు ఏమి ఇదిగా అనుకోరు. ఎందుకంటే భారతదేశంలో భాగమే కదా తెలంగాణ. తెలంగాణను 10 ఏళ్ల పాటు మేము పరిపాలించాము, మంచిగా చేసినాం. భారతదేశాన్ని కూడా ఆ రీతిలో చేద్దామనేసి సంకల్పించారు. సరే, దురదృష్టవశాత్తు మేము అనుకున్న సమయానికి ప్రజలు కొద్దిగా వీళ్ళు ఇచ్చిన అభూత కల్పనలు అవాస్తవాలు వీటి మాయలో పడ్డారు. మా పైన అనేక రకాలుగా దుష్ప్రచారాలు జరిగినాయి. మమ్మల్ని ఓడగొట్టడానికి 5 పార్టీలు ఒకటైనాయి. సో కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు మొన్నటి ఎన్నికల్లో మా ఓటమికి అది. అందులో కూడా మీరు అమర్ గారు గమనించాల్సింది, ప్రజలేమి ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టలే. మాకు కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.85% ఓట్లు మాత్రమే తేడా. అదే కనుక మాకు 2% ఓట్లు ఎక్కువ వచ్చి ఉంటే మేము మళ్ళీ అధికారంకి వచ్చేటోళ్ళం. ఓకే. సో మమ్మల్ని ఓడగొట్టడానికి ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారండి? కాంగ్రెస్, కోదండరాం పార్టీ, కమ్యూనిస్టులు, షర్మిల, టీడీపీ 5 పక్షాలు కలిపి మా పైన పోరాటం చేస్తే అతి కష్టం మీద 1.85% ఓట్లతో గట్టెక్కారు వాళ్ళు. ఓకే. సో ప్రజలు కొద్దిగా వాళ్ళ దీనిలో పడి మోసపోయారు. లేకపోతే ఆ సమయానికి వాళ్ళు ఏదైతే ప్రచార మాధ్యమాల్లో, పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి ఆ సమయానికి వాళ్ళు మభ్యపెట్టబడ్డారు అనుకోవచ్చు. ఫైనల్గా ఏపీలో జరిగినటువంటి ప్రభుత్వం మార్పుని కావచ్చు, లేదంటే ఎలక్షన్ తీరుని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది, ఏం చెప్తారంటే? అల్టిమేట్గా ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. ఆ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఎవరు ఎక్కువ మేలు చేయగలుగుతారు అనుకుని ఓట్లు వేసి ఉంటే వాళ్ళకి గెలుపు వరిస్తుంది. సరే, అక్కడ 3 పార్టీలు కలిసినాయి, బీజేపీ, జనసేన, టీడీపీ 3. మధ్యలో వీళ్ళకి ఇండైరెక్ట్గా ఎంతో కొంత కాంగ్రెస్ కూడా సాయపడింది ఇంట్లో పోరు వల్ల. వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక పార్టీ పైన పోటీ చేసి
ఇక్కడ మాకు మేము ఒక్కళ్ళం ఎట్లయితే అయినామో అక్కడ కూడా ఒక పార్టీ మీద వీళ్ళందరూ కలిపి పోటీ చేశారు. సరే విజయం సాధించారు. అక్కడ కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ప్రజలకి. మరి అవి ఎంతవరకు నెరవేరుతాయి అనేది చూడాలి. ఎందుకంటే నేను ముందే చెప్పా, వీరిద్దరు కూడా మీడియా మేనేజ్మెంట్లో సిద్ధహస్తులు. అసలు 10 పైసలు పని జరిగిందంటే 100 రూపాయలు జరిగింది అన్నట్టు బిల్డప్ ఇచ్చేందుకు వీళ్ళకి ఇలా బాకాలు ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి అనేకం ఉన్నాయి వీళ్ళకి. సో వాటి ద్వారా ఎంతవరకు వీళ్ళు హైప్ చేయగలుగుతారు, ఆ హైప్ని ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. కాబట్టి మేమైనా వాళ్ళైనా ప్రజా తీర్పును శిరసా వహించాల్సిందే, ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో అయినా. దాన్ని మరీ ఎట్లా జరిగిన నష్టాన్ని ఎట్లా అధిగమించి మళ్ళీ కూడా ప్రజలకు సేవ చేసేందుకు అధికారంలోకి ఎట్లా రావాలనేది కోసం కష్టపడాలి తప్పితే దాన్ని ఒకళ్ళని నిందించుకుంటా ప్రజలను లేకపోతే ఇంకో దాన్ని నిందించుకుంటా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే మీరు అన్నట్లుగా 1.82% ఓట్ షేరింగ్తో ఓడిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్స్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైపోయింది. అంటే ఈ దారుణ ఓటమిని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా ప్రజలు అంతగా తిరస్కరించారంటారా? దీని మీద మీకున్న అవగాహన, లేదంటే బీఆర్ఎస్కి వైసీపీకి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి అనేటువంటిది గతంలో నుంచి వస్తున్నటువంటి కామెంట్స్, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? నేను మళ్ళీ చెప్తున్నా అమర్ గారు, మాకేమీ ఎవరితోనూ జాతి వైరం లేదు, ఎవరితోనూ సుట్టరికం లేదు. మాకు అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, సామరస్యంగా సమన్వయంతో సమస్యల పరిష్కారానికి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉండేదప్పితే మాకు వాళ్ళు ఒకరిపైన ఆపేక్ష లేదు, ఒకరిపైన కక్ష లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలగొట్టడానికి ఓటుకు నోటు ప్రయత్నం చేయడం, అదేవిధంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసి కుట్రపూరితంగా కేంద్రంలో వాళ్ళకి బీజేపీతో ఉన్న సాన్నిహిత్యంతో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేయడం, ఇటువంటి వాటి అన్నిటిపైన మేము వారితో పోరాడినాం. జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇరువురం కూర్చొని ఏ విధంగా పరిష్కరించే ప్రయత్నం చేద్దామని ముందుకొచ్చారు. కాబట్టి తప్పకుండా వాళ్ళతో కలిసి పనిచేసినాం తప్పితే నేను మళ్ళీ చెప్తాను, మాకు ఎవరు చుట్టం కాదు, ఎవరు శత్రువు కాదు. ఈరోజు కూడా మీరు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా మళ్ళీ ప్రజల చేత తిరస్కరింపబడలేదు. 40% ఓట్లు వచ్చినాయి ఆయనకు కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంత వేవ్ అనుకుని వాళ్ళు వచ్చిన 160 సీట్లు వచ్చినా కూడా 40% ఓట్లు అక్కడ ఉన్నాయి. వీళ్ళు పనితీరు కనుక సరిగ్గా చూపించలేకపోతే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా కష్టకాలమే ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. వీరు అసలు మొత్తం అభివృద్ధి కుంటుపడిపోయింది, అంత పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి, నిరుద్యోగులకు ఇబ్బంది ఉంది అది అని కూడా చెప్పారు కదా. వాటన్నిటిని వీళ్ళు ఇప్పుడు డెలివరీ చేయగలగాలి. చేయలేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందే. కాబట్టి చంద్రబాబు గారు చేయగలుగుతారేమో, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మధ్యలో కొంతకాలం శత్రువు అయినా సరే మళ్ళీ ఇప్పుడు కొత్త మిత్రుడు అయ్యాడు ఆయన. ఆ సాన్నిహిత్యంతో మరి ప్రయత్నాలు చేసి వారి రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో లేదో చూడాలి మరి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి దినేష్ చౌదరి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మేరా మీడియా.